వరకు కృతి శెట్టి, నిన్న శ్రీలీల, ఇక ఇప్పుడు ఖైదీలో హార్. అరే ఈ పేరెక్కడో విన్నట్టుంది కదా. అవును, తనే ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. కుర్రకారు లేటెస్ట్ హార్ట్ బీట్ ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమె పేరు ఒక్కసారిగా హైప్ అయింది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. తాజా సమాచారం ఏంటంటే ఆమె కాలీవుడ్ స్టార్ సింబుతో కలిసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న STR49 లో ఆమె కథానాయికగా ఎంపికైంది. డ్రాగన్ సినిమా ఖైదీలో హార్ కెరీర్ లో మైల్ రాయి అయింది. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించడం వల్ల ఆమెకు పెద్ద పేరు రావడంతో పాటు కొత్త ప్రాజెక్టుల వరద పారింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో విశ్వక్సేన్ సరసన ఫంకీ అనే సినిమాలో నటిస్తోంది. ఇదొక కంప్లీట్ కామెడీ సినిమా. మరోవైపు తమిళంలో అథర్వతో కలిసి ఇదయం మురళి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. కేవలం తమిళ్, తెలుగు చిత్రాలతోనే కాకుండా ఖైదీలో హార్ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా తన మార్క్ను చూపిస్తోంది. మలయాళ స్టార్ నవీన్ పాలి సరసన ఆమె ఓ సినిమాలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు సింబుతో కలిసి STR49 లో నటించనున్న వార్త ఆమె సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా మారింది. సింబు నటిస్తున్న 49వ సినిమా కాబట్టి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్కింగ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ప్రెస్టీజియస్ బ్యానర్ డాన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సింబుతో కలిసి నటించడమే హీరోయిన్ కైనా సులభం కాదు. సింబు తన వర్సటైల్ కథలు, అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్యాన్స్ లో క్రేజ్ వల్ల ఎప్పుడూ స్పెషల్ స్టార్ గా ఉంటాడు. దర్శకుడు రామ్ కుమార్ కథలు చెప్పే తీరు చాలా ప్రత్యేకం. ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కథాబలం కూడా ఉంటుంది. అలాంటి దర్శకుడి ప్రాజెక్ట్ లో సింబు ఖైదు కాంబినేషన్ ఆసక్తికరంగా మారనుంది. ఖైదీలో హార్ తన టాలెంట్ తో దక్షిణ భారత సినీ ప్రపంచంలో దూసుకుపోతూ తన ప్రత్యేకమైన ముద్ర వేస్తోంది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రసీమల్లో వరుసగా ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ప్రతి పాత్ర ఆమెను ఇంకాస్త వెలుగులోకి తీసుకురాగలుగుతోంది. STR49 వంటి భారీ ప్రాజెక్ట్ తో ఆమె స్టార్డమ్ మరింత పెరగడం ఖాయం. సింబు, రామ్ కుమార్, ఖైదీలో హార్ కలయికలో రాబోయే ఈ సినిమా దక్షిణ భారత సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అవకాశం ఉంది. సినిమా సెట్స్ పై మరింత సమాచారం రానున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఖైదీలో హార్ మరో సినిమా చేయడం కాదు, STR49 ఆమె కెరీర్ లో మరో మైలు రాయే. ఆమె ప్రతి ప్రాజెక్ట్ ను జాగ్రత్తగా ఎంచుకుంటూ తన హార్డ్ వర్క్, టాలెంట్, సరైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ఈ సినిమాతో ఆమె ప్రయాణం మరింత విజయవంతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.